ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు దేవుని జీవవాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. కొలోషియన్స్ చాప్టర్ 1 వర్స్ 14. ఇన్ హిమ్ వి హావ్ రిడీంప్షన్, ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. యేసయ్య అద్భుతమైన ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం నీకు నాకు లోకంలోని ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. అది కుమారుని యందు విమోచనము అనగా పాప క్షమాపణ. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు త్రాగుడు, జూదం, మోసం చేయడం, వ్యభిచరించడం, మోహపు చూపులు కలిగి ఉండడం, అబద్ధము, చెడు మాటలు, కోపం, ద్వేషం, గర్వం, దురాశ ఇటువంటి పాపంతో పట్టబడి ఉన్నావా? కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. దేవుని తీర్పు దినాన పాపివైన నీవు నరకంలోనికి వెళ్లాల్సిందే, అగ్నిగుండంలో పడాల్సిందే. అయితే దేవుని మహాకృప చేత పాపివైన నిన్ను రక్షించుటకు పరమ తండ్రి ఏర్పరచుకున్న ఒకే ఒక్క మార్గం దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనని తన కుమారుడైన యేసయ్యను శరీరధారిగా ఈ భూమి మీదకి పంపించాడు. నీ పాప శిక్ష అనుభవించుటకు, నీ స్థానంలో మరణించుటకు నీవు పొందవలసిన తీర్పు యేసయ్య పొందాడు. తీర్పు దినాన నీవు పొందవలసిన ఉగ్రత యేసయ్య పొందాడు. దేవుని గొర్రెపిల్లగా సిలువలో నీకోసం ప్రాణం పెట్టి తన పరిశుద్ధమైన రక్తాన్ని ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. అందుకే ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. So my dear friend, scripture says Christ came as the Son of Man to serve and to give his life as a ransom for many. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పాపమును విడిచిపెట్టి యేసయ్య చెంతకురా. ఆయన మాత్రమే నిన్ను పాపం నుండి విమోచించగలడు. యేసయ్యను నమ్ము, విశ్వసించు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నీవు మా విమోచకుడవు. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను నీ కృపచేత నీ రాకడకు సిద్ధపరచుమని రారాజుగా రానయ్యున్న యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.